గ్లోబల్ సమ్మిట్ ప్రారంభానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు చేరుకున్నారు. తెలంగాణ తల్లికి నివాళులర్పించారు. మరి కాసేపట్లో సమ్మిట్ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిస్తారు. ఈ సమ్మిట్కు 44 దేశాల నుంచి 154 అంతర్జాతీయ ప్రతినిధులు హాజరవుతున్నట్టు తెలుస్తోంది. 2000 మంది విదేశీ ప్రతినిధులతో గ్రాండ్ ఓపెనింగ్ కూడా జరగబోతోంది. అలా కర్షకులకి వెన్నుదన్నుగా ఉండే అంశం కూడా ఉంది. అలాగే కెనడా సెషన్ ముఖ్యంగా ఫోస్టరింగ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇన్ విమెన్, ఇందిరా మహిళా శక్తి, ప్రతి మహిళను కోటీశ్వరరాలుగా చూడాలి, మహిళల్లో నిగూఢంగా ఉన్న శక్తిని తట్టి లేపాలి, స్వయం సహాయ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న కృషిని కళ్ళకు కట్టే ఎగ్జిబిషన్ కూడా పక్కనే ఉంది. అలాగే రేపు ఉదయం జీనోమ్ వ్యాలీ బియాండ్ యాక్సిలరేటింగ్ ఇన్నోవేషన్ లైఫ్ సైన్సెస్ హాల్ 2లో తెలంగాణస్ ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్. మన తెలంగాణ రాష్ట్ర జనాభాతో పోలిస్తే కొన్ని ప్రపంచ దేశాల జనాభా తక్కువ. అలాంటి దేశాలు సాధించే మెడల్స్, వెదర్ దే ఆర్ బ్రాంజ్, సిల్వర్ ఆర్ గోల్డ్ మెడల్స్, దే ఆర్ క్వైట్ మోర్. అందుకనే ఒలింపిక్ స్థాయి విశ్వ విజేతల్ని తయారు చేయాలన్నదే తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలనా ప్రభుత్వ సంకల్పం. ఎక్స్పీరియన్స్ తెలంగాణ హెరిటేజ్, కల్చర్ అండ్ ఫ్యూచర్ రెడీ టూరిజం. ఇందాకే అనుకున్నాం, ఒక రామప్ప, ఒక 1000 స్తంభాల గుడి, ఓరుగల్లు కోట, ఒక మహబూబ్ నగర్లోని మర్రి చెట్టు, ఇలా ఎన్నో హెరిటేజ్ వాటిని మనం దృష్టికి తీసుకొచ్చే అంశాలు కూడా ఉన్నాయి. ఐ వుడ్ లైక్ టు రిమైండ్, మరోసారి సవినయంగా గుర్తు చేస్తూ ఉన్నాం, ఆనరబుల్ గవర్నర్ గారు, ఆనరబుల్ సీఎం గారు, ఇతర పెద్దలు వేదికపైకి వచ్చాక మన జాతీయ గీతం తవ శుభ నామే జాగే తవ శుభ ఆశీషమాగే అంటూ జనని భారతి ఆశీస్సులు అందుకుంటాం. చిన్నప్పుడు బళ్ళో చదివి నుంచి ప్రతి కోణంలోనూ ఆ జనని భారతి ఆశీస్సుల జాతీయ గీతం అవుతూనే ఐ రిక్వెస్ట్ ది అటెన్షన్ ఆఫ్ అవర్ ఆడియో ఇంజనీరింగ్ టీమ్, whether it is from INPR Telangana engineers and also event team. We have first national anthem Jana Mana, then after I announce from this dais we have Telangana state song, Telangana Rashtra Geetam, Jaya Jaya He Telangana. That will be keyword. Thank you. Tarvata repu udayam investing in inclusion. Indake anukunnam చదువు గురించి, చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా చదువు ఒకటే మనిషి నిలబడుతుంది. చదువు అంటే కేవలం అక్షరాస్యత లేదా విద్యా ప్రమాణాలు, సర్టిఫికెట్లే కాదు. చదువు అంటే సంస్కారం, చదువు అంటే ఆలోచన, చదువు అంటే వివేచన, చదువు అంటే విశాల హృదయం, చదువు అంటే స్పందన. అలాంటి చదువు అందించేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో 250 కోట్ల రూపాయల వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఆనరబుల్ సీఎం గారి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్లో ప్రాధాన్యత రంగాల్లో అదొకటి మీ అందరికీ తెలుసు, అందరూ అనుభవజ్ఞులే పెద్దలు. అలాంటి పాఠశాలలో కేవలం తరగతి గదులు మాత్రమే కాకుండా అద్భుత క్రీడా ప్రాంగణాలు, లైబ్రరీలు, ల్యాబ్లు కూడా ఉంటాయి. తర్వాత టువార్డ్స్ 3 ట్రిలియన్ ఎకానమీ లెవరేజింగ్ క్యాపిటల్ అండ్ ప్రొడక్టివిటీ, లక్షల కోట్ల ఎకానమీ సాధించడం అనేది అది కేవలం ఆర్థిక లక్ష్యం మాత్రమే కాదు. ఆర్థిక వికాసం సాధ్యమయ్యేది హార్దిక స్పందనతో మాత్రమే. అలా హృదయపూర్వకంగా స్పందిస్తూ అర్థ వ్యవస్థను పటిష్టం చేసుకుంటూ సాగాలి అంటుంది ప్రజాపాలనా ప్రభుత్వం ఈ 2 ఏండ్ల పండుగ. ఇన్వెస్టింగ్ ఇన్ ఇంక్లూజన్ ప్రాస్పెక్ట్స్ ఇన్ అఫోర్డబుల్ హౌసింగ్ సెక్టర్. ఇందిరమ్మ ఇళ్ళు ఎందరో పేదల కలల వాకిళ్ళు. అలాంటి ఇందిరమ్మ ఇళ్ళు ఒకవైపు, మరి ఇతర నిర్మాణ సంస్థలకు ప్రోత్సాహం కూడా మరోవైపు. మూసీ రీజువినేషన్, బ్లూ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ హైదరాబాద్. నీళ్ళంటేనే నీలి రంగులో ఉండే బ్లూ రెవల్యూషన్ మనకి ఇదివరకు తెలుసు. శ్వేత విప్లవం పాలు, సస్య విప్లవం లేదా హరిత విప్లవం అటు పచ్చని పర్యావరణం మరియు పంటలు. ఇది నగర విప్లవం మూసీ రీజువినేషన్. అలాగే అర్బన్ రూరల్ కనెక్టివిటీ, హైదరాబాద్ మహానగరాన్ని చుట్టుపక్కల ఉండే నగరాలు, పట్టణాలు, రీజనల్ సిటీస్తో లింక్ చేసేది
అక్కడి నుండి పల్లెలకు కలిపేది రేడియల్ రోడ్స్. ఆ మూడింటి గురించి కూడా ఆనరబుల్ సీఎం గారు చెప్తారు ఈ వేదిక పైన. తర్వాత భారత్ ఫ్యూచర్ సిటీ యాజ్ ఎ మ్యాగ్నెట్ ఫర్ 3 ట్రిలియన్ తెలంగాణ, ఇది రేపు మధ్యాహ్నం ఉంటుంది. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ విల్ బి ఇంట్రెస్టెడ్ టు టేక్ పార్ట్ ఇన్ ఇట్ విత్ కన్స్ట్రక్టివ్ ఐడియాస్. భారత్ ఫ్యూచర్ సిటీ 3 ట్రిలియన్ల ఎకానమీ దేశంలో ఎలా ఉంటుందో, బిల్డింగ్ తెలంగాణస్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఈకో సిస్టమ్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఒకటి, ఇన్వెస్ట్మెంట్ పాత్వేస్, ఫినాన్షియల్ హబ్ స్ట్రాటజీ, హై ఇంపాక్ట్ సెక్షన్స్ అనేది ఒకటి, ఇన్నోవేటివ్ పీపీపీస్, హార్నెసింగ్ ప్రైవేట్ క్యాపిటల్ టువార్డ్స్ పబ్లిక్ గూడ్స్ మరొక అంశం. అలాగే క్రియేటివ్ సెంచరీ, ఇండియా సాఫ్ట్ పవర్ అండ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, అంతర్జాతీయ ప్రమాణాలను సినిమాలు కేవలం తెలుగులోనో, దక్షిణ భారత సినీ రంగమో, భారత సినీ రంగం కేవలం టాలీవుడ్, కోలీవుడ్ మాత్రమే కాదు, బాలీవుడ్ మాత్రమే కాదు, హాలీవుడ్ కూడా రావాలి అన్నదే ఈ క్రియేటివ్ సెంచరీ యొక్క లక్ష్యం. అలాగే ఇంక్లూజివ్ ప్రాస్పరిటీ, ఎక్స్పాండింగ్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీవన్. మరి మన దేహంలో ప్రతి అంగం పరిపూర్ణ ఆరోగ్యంతో ఉన్నప్పుడే ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ పర్సనాలిటీ శారీరకంగా, మానసికంగా ఎలా సాధ్యమవుతుందో, 4 కోట్ల తెలంగాణ ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా, ఆనందంగా, ఆత్మవిశ్వాసంతో, ఆర్థిక వికాసంతో విజ్ఞాన పథంలో ముందుకు సాగాలి అనేదే ఇంక్లూజివ్ ప్రాస్పరిటీ తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వ లక్ష్యం. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్, స్టార్టప్ ఇకోసిస్టమ్, ఇలా అనేక అంశాలని మీరందరూ, ఈ సభలో ఉన్న వారందరూ కూడా వివిధ రంగాల్లో దశాబ్దాల అనుభవాన్ని సొంతం చేసుకున్న పెద్దలున్నారు. వైద్య రంగం, విద్యారంగం, ఔషధ రంగం, పర్యావరణ రంగం, వ్యవసాయ రంగం, శ్రామిక పెట్టుబడులు పెట్టే గృహ నిర్మాణ రంగం, శ్రామికుల్ని దశ చూపే కార్మిక కర్మాగారాల వ్యవస్థాపకులు, ఎంటర్ప్రీనర్స్ ఎందరో ఉన్నారు. అందరికీ మరోమారు తెలంగాణ రాష్ట్ర ప్రజా రైట్. ఫ్యూచర్ సిటీ హైదరాబాద్ ఇస్ అ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం యోచిస్తున్న దాంట్లో దానికి సంబంధించి గ్లోబల్ సమ్మిట్ను ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్న దృష్ట్యా ఆ ప్రారంభానికి ముందు మనం ఆప్టిక్స్ చూస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. దాదాపు 2000 మంది పైచిలుకు విదేశీ ప్రతినిధులు ఈ సమ్మిట్లో పాల్గొనబోతున్నారు. వివిధ రంగాలకు సంబంధించిన వాళ్ళను కూడా దీంట్లో ఆహ్వానించినట్టుగా అక్కడే ఉన్న దృశ్యాల్లో సినీ నటులు నాగార్జునను చూస్తే అర్థమవుతోంది. సో ఏ ఒక్క రంగానికో కాదు, చాలా పలు రంగాలకు సంబంధించిన విదేశీ, దేశీ ప్రతినిధులను అందరినీ కూడా గ్లోబల్ సమ్మిట్కు ఆహ్వానించినట్టుగా మనకి విజువల్స్ చూస్తే అర్థమవుతోంది. ప్రస్తుతం గ్లోబల్ సమ్మిట్ అఫీషియల్ లాంచింగ్ ముందు అక్కడ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఏ అంశాలను అక్కడ ఎగ్జిబిట్ చేస్తూ ఉన్నారో వాటన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయనకు ఆయా శాఖలకు, ఆయా విభాగాలకు సంబంధించిన వాళ్ళు రేవంత్ రెడ్డికు బ్రీఫ్ చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఆయనతో పాటుగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా ఉన్నారు. సహచర మంత్రులు కూడా ఈ సమ్మిట్కి హాజరవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అక్కినేని నాగార్జున కూడా అక్కడే ఉన్నారు. దాదాపు 2000 మందికి పైగా విదేశీ ప్రతినిధులు, వివిధ రంగాల్లో ఉన్న నిష్ణాతులు అందరూ కూడా ఈ గ్లోబల్ సమ్మిట్లో భాగస్వాములు అవుతూ ఉన్నారు. సో హైదరాబాద్, సికింద్రాబాద్, అలాగే సైబర్ సిటీ అంటూ టెక్నాలజీకి ఆద్యం పోసిన హైదరాబాద్ ప్రస్తుతం మరో ఫ్యూచర్ సిటీ, 4th సిటీకి రంగం సిద్ధం చేసుకుంటున్న నేపథ్యంలో ప్రస్తుతం గ్లోబల్ సమ్మిట్ను ఆర్గనైజ్ చేస్తోంది తెలంగాణ సర్కార్. చూస్తున్నాం మనం. మంత్రి పొన్నం ప్రభాకర్, వెనకే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఈ సమ్మిట్కి హాజరయ్యారు. అందరికీ అభివాదం చేస్తూ ఆయన ముందుకు వెళ్తున్న దృశ్యాలు చూస్తున్నాం మనం. సో ఫ్యూచర్ సిటీ అనేది ఒక గేమ్ చేంజర్ కాబోతుంది అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో ఉటంకించారు. సో ఇదే ప్లాన్ను, ఎజెండాను ముందుకు తీసుకెళ్తున్న దృశ్య ప్రస్తుతం గ్లోబల్ సమ్మిట్ను ఏర్పాటు చేశారు హైదరాబాద్లో. ఆ గ్లోబల్ సమ్మిట్ నుంచి ప్రత్యక్ష ప్రసారం తాలూకు విజువల్స్ మనం చూస్తున్నాం. రైట్, అక్కడ ఉన్న అరేంజ్మెంట్స్, అలాగే మరి కాసేపట్లోనే అఫీషియల్గా స్టార్ట్ కాబోతున్న గ్లోబల్ సిటీ
గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శేఖర్ అందిస్తారు. శేఖర్, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సరే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులంతా కూడా గ్లోబల్ సమ్మిట్ ప్రాంతానికి చేరుకున్నారు. గ్లోబల్ సమ్మిట్ లో ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలిస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆ స్టాల్స్ లలో ప్రజెంట్ మనం విజువల్స్ లో కనిపిస్తుంది తెలంగాణ పోలీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి స్టాల్. ఈ స్టాల్ కు సంబంధించినటువంటిది అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నారు. స్టాల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కన లాండ్ ఆర్డర్ సంబంధించినటువంటి అడిషనల్ డీజీ నైట్ బైగర్ తో పాటు ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు. ఇక్కడ ప్రతిదీ కూడా చిన్నగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలిస్తా ఉన్నారు. అట్లాగే డిఆర్డిఓ అప్రూవల్ అయినటువంటి రాకెట్ లాంచర్స్ కావచ్చు, అట్లాగే బాంబు లాంచర్స్ కావచ్చు, శాటిలైట్ కి సంబంధించినటువంటి టెక్నాలజీ ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆ విజువల్స్ లో మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం 40 స్టాల్స్ ని ఏర్పాటు చేశారు. 40 స్టాల్స్ ని దగ్గరుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలిస్తా ఉన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్, అట్లాగే సునీతా రామచంద్రన్ ప్రజెంట్ బీసీ వెల్ఫేర్ సంబంధించినటువంటి స్టాల్ ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిటర్న్ కట్ చేసి ఇనాగరేట్ చేస్తా ఉన్నారు. ఇక్కడ 4 శాఖలకు సంబంధించి ఆర్ట్స్, అట్లాగే కల్చరల్, అట్లాగే మైనార్టీకి సంబంధించినటువంటి శాఖలతో పాటు డిజేబిలిటీకి సంబంధించినటువంటి శాఖ ఆధ్వర్యంలో కూడా 4 ప్రత్యేకమైనటువంటి ఇన్నోవేటివ్ అంశాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రజెంట్ డిజేబిలిటీకి సంబంధించినటువంటి వాళ్ళని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలిస్తా ఉన్నారు. చూస్తా ఉంటే డిజేబిలిటీ ఉన్నటువంటి వాళ్ళకి విద్యార్థులు కావచ్చు, ఆ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ చిత్రా రామచంద్రన్, అట్లాగే డైరెక్టర్ శైలజ ఇద్దరు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆ వస్తువుల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నారు. చిత్రపటాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందించారు. డిజేబిలిటీ ఉన్నటువంటి వ్యక్తులతో ముఖ్యమంత్రి ఫోటోలు దిగినటువంటి పరిస్థితులు. ఈ బీసీ వెల్ఫేర్ సంబంధించి మొత్తం వెల్ఫేర్ శాఖలకు సంబంధించి ఇక్కడ ఒకే స్థాల్లో 4 ఏర్పాటు చేశారు. మైనార్టీ వెల్ఫేర్ కి సంబంధించినటువంటి స్థలాలను ప్రోత్సహిస్తున్నటువంటి నేపథ్యంలో విద్యార్థులు కొత్తగా ఇన్నోవేటివ్ ఆలోచనలతో తీసుకొచ్చినటువంటి వాటిని మొహమ్మద్ అజరుద్దీన్ మంత్రి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లాగే కల్చరల్ కి సంబంధించినటువంటి స్టాల్ కూడా అక్కడ ఏర్పాటు చేశారు. ఆ స్టాల్ లో కీలకమైనటువంటి అన్ని కూడా ఆయన పరిశీలన చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇట్లా ప్రతి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి వాటన్నిటిని కూడా పరిశీలన చేస్తా ఉన్నారు. ఈ రోజు ఈ పరిశీలన అయిపోయిన తర్వాత స్టార్టింగ్ సెషన్ ఉంటుంది. ఆ సెషన్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వాటిని ప్రారంభిస్తారు. ప్రారంభించిన తర్వాత ఆయన స్పీచ్ ఉంటుంది. అట్లాగే కీలకమైనటువంటి నోబెల్ పురస్కారం అందుకున్నటువంటి వాళ్ళ స్పీచెస్, అలాగే ప్రముఖుల యొక్క స్పీచెస్ ఉండబోతా ఉన్నాయి. 2:30 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీచ్ ఉంటుంది. ఆయన తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించి విజన్ 2047 కు సంబంధించినటువంటి దాన్ని మాట్లాడబోతా ఉన్నారు. తెలంగాణ శేఖర్, సమ్మిట్లో నోబెల్ బహుమతి గ్రహీతలు, గ్లోబల్ సీఈఓలు ప్రసంగాలు చేయనున్నారు. తెలంగాణ స్టేట్ను మరొక స్టెప్ పైకి తీసుకెళ్లే దిశగా ఇప్పుడున్న జంట నగరాలు ప్లస్ సైబర్ సిటీకి తోడుగా 4th సిటీని తలపెట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దానికి సంబంధించి ఫ్యూచర్ సిటీకి ప్రారంభంగా ప్రస్తుతం ఏర్పాటు చేసిన ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ని చూడవలసి ఉంటుంది. సో అదే సమ్మిట్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మనం విజువల్స్లో చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటుగా పలువురు మంత్రులు కూడా దీనికి హాజరైనట్టుగా చూస్తున్నాం. అలాగే కేవలం మంత్రివర్గమే కాదు, వివిధ రంగాల ప్రతినిధులుగా కూడా మిగతా వారిని కూడా ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది. ఆయన మొదటి నుంచి కూడా సినీ నటులు అక్కినేని నాగార్జునతో డిస్కస్ చేస్తూ ఉండడం మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. దాదాపు 44 దేశాల నుంచి 154 విదేశీ ప్రతినిధులు, అదే కాక 2000 మంది రిప్రజెంటేటివ్స్ కూడా దీంట్లో పాల్గొంటున్నారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ మరి కాసేపట్లోనే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా ప్రారంభం కానున్న నేపథ్యం అక్కడ మనం చూస్తున్నాం. స్టాల్స్ ఏ రంగాల్లో తెలంగాణ ముఖ్యంగా ప్రాధాన్యతనిస్తోంది, ఎటువైపుగా చూస్తోంది అనేది సంకేతంగా అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ను
చూస్తే అర్థమవుతున్న పరిస్థితి మనకు అక్కడ కనిపిస్తోంది. దేశ విదేశీ ప్రతినిధులతో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ మరి కాసేపట్లోనే అఫీషియల్గా ప్రారంభమవుతున్న నేపథ్యం స్టేజ్ మీద మనం చూస్తున్నాం. ముందుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆసీనులు అవుతున్నారు. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శేఖర్ అందిస్తారు. శేఖర్, క్షమించాలి, రాకేష్, ఆ కరెస్పాండెంట్ రాకేష్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాకేష్, చెప్పండి, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఫైబర్ కార్డ్ గారు చూస్తున్నాం, గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేరుకున్నారు. ఆయన చేతుల మీదుగానే మరి కాసేపట్లోనే గ్లోబల్ సమ్మిట్ ప్రారంభోత్సవం అఫీషియల్గా అవనుంది. మంత్రులు శ్రీధర్ బాబు కూడా అక్కడే ఉండి ఆయన స్వయంగా ఆహ్వానిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. రైట్, గ్రాండ్ సెరమనీగా దీన్ని డిజైన్ చేశారు. మన వేదికకే దాదాపు 44 ప్రపంచ స్థాయి విలువ తెచ్చే దేశాల నుంచి పెద్దలు 154 మంది విదేశీ ప్రతినిధులు ఈ గ్లోబల్ సమ్మిట్లో పాలు పంచుకోబోతున్నారు. సో హైదరాబాద్, సికింద్రాబాద్ తర్వాత దశల వారీగా ప్రస్తుతం ఎంతో ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్కు తలమానికంగా ఉన్న హైటెక్ సిటీ ప్రాంగణం అవ్వచ్చు, ఐటీ సెక్టర్ ఉన్న గచ్చిబౌలి అవ్వచ్చు, ఏ రకంగా అభివృద్ధి చెందిందో మనకు తెలుసు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అంకురార్పణ చేసిన హైటెక్ సిటీ ప్రస్తుతం ఒక అంతర్జాతీయ నగరంగా ఏ రకంగా పెరిగింది. అనంతరం ఎంతోమంది ముఖ్యమంత్రుల శ్రమ కృషి వల్ల ప్రస్తుతం హైదరాబాద్ ఈ దశకు చేరుకున్న నేపథ్యంలో 4th సిటీకి అంకురార్పణ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో గ్లోబల్ సమ్మిట్ దానికి ప్రారంభోత్సవ కార్యక్రమంగా ఆయన ఆర్గనైజ్ చేసిన వాటిని అఫీషియల్గా స్టార్ట్ చేయడానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ లోపలికి నడుస్తూ వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఆయనతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, అలాగే మంత్రి శ్రీధర్ బాబు, మిగతా వాళ్ళు కూడా లోపలికి నడుస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరి కాసేపట్లోనే గవర్నర్ చేతుల మీదుగా అఫీషియల్గా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లాంఛనంగా ప్రారంభం కానుంది. లెట్స్ గో టు అవర్ కరెస్పాండెంట్ రాకేష్. రాకేష్, ఏం జరుగుతోంది, అప్డేట్ చెప్పండి. మరి కాసేపట్లో తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం కాబోతా ఉంది. ప్రస్తుతం ప్రాంగణానికి గవర్నర్ చేరుకున్నారు. గవర్నర్ కు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులందరూ కూడా స్వాగతం పలికారు. ప్రస్తుతం విజువల్స్ చూస్తున్నాం. మరి కాసేపట్లో మేము ప్రారంభం కాబోతున్న సభకు స్టార్టింగ్ స్పీచ్ గవర్నర్ ఇవ్వబోతున్నారు. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఈ గ్లోబల్ సమ్మిట్ ద్వారా తెలంగాణకు జరిగే లక్ష్యం అనే విషయాన్ని ఈ ప్రసంగంలో గవర్నర్ చెప్పే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముఖ్యంగా 3 ట్రిలియన్ ఎకనామీ అనే టార్గెట్ పెట్టుకుని మొత్తం ప్రభుత్వం పనిచేస్తున్న నేపథ్యంలో ఆ టార్గెట్ రీచ్ కావాలంటే దేశ విదేశీకి సంబంధించిన కంపెనీలు తెలంగాణలకు తీసుకురావాలనేది ఒక టార్గెట్ గా పెట్టుకున్నారు. దావోస్ పర్యటనలో ఇప్పటికి 2 సార్లు ప్రభుత్వం చేసినప్పటికీ అనేక ఒప్పందాలు జరిగినప్పుడు ప్రభుత్వం వల్ల కొంత ఇబ్బంది ఎదురవుతుందనేది ప్రభుత్వం గుర్తించింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణలో ఉన్న పరిశ్రమలు ఏంటి, ఇక్కడ ఏ పరిశ్రమలు అయితే విదేశాల నుంచి రాగలుగుతాయని దాని మీద వర్కౌట్ చేసిన ప్రభుత్వం దాని మీద ప్రధానంగా ఫోకస్ చేసింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని దేశ విదేశీ కంపెనీలు కూడా ఈ సమ్మిట్ కు ఆహ్వానించింది. దాదాపుగా 2000 పైచీలకు దేశ విదేశీకి సంబంధించిన కంపెనీల ప్రతినిధులు ఈ సమ్మిట్ కు అటెండ్ అవుతున్నారు. ఈ రోజు రేపు జరుగుతున్న ఈ సమ్మిట్ లో మొత్తం సెషన్స్ గారుగా విభజించుకోవడం జరిగింది. తెలంగాణలో ఉన్న భూభాగ పరిస్థితులు, ఇక్కడ ఉన్న ట్రాన్స్పోర్ట్, రవాణా, ఇతర అన్ని సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని ఎక్కడెక్కడ ఏదైతే తెలంగాణకు సంబంధించి ఉపయోగపడుతుంది, కంపెనీలు రాగలుగుతాయి, ఆకర్షించగలుగుతాయి అనే దాని మీద వర్కౌట్ చేసిన ప్రభుత్వం ఆయా సంబంధించిన కంపెనీలు ఆయా శాఖలతో అనుసంధానం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు దాదాపు 6 మంత్రులు వివిధ సెక్టార్లకు సంబంధించిన గ్రూప్ డిస్కషన్ లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. తెలంగాణలో ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటి, ఆయా శాఖలు చేపడుతున్న కార్యక్రమాలు ఏంటనే విషయాన్ని గ్రూప్ డిస్కషన్ లో మంత్రులు వివరిస్తున్నారు. ఇక్కడ పెట్టుబడి పెట్టడం ద్వారా వచ్చే లబ్ధి ఏంటనే విషయాన్ని కూడా ఆయా సంబంధించిన సంస్థలకు మంత్రులు వివరిస్తారు. రేపు ఫైనల్ స్పీచ్ సందర్భంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ ఇండస్ట్రియల్ పాలసీ సంబంధించి కొన్ని
సంబంధించిన అంశాలను ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ విషయంలో ఏ విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్న విషయాన్ని ఇక్కడికి వచ్చిన ప్రతినిధులకు వివరించే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణకు సంబంధించి ముఖ్యంగా హైదరాబాద్ ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయిన ఇండస్ట్రియల్ గా, అయితే RRR పరిధిలో ఈ యొక్క ఇండస్ట్రియల్ గ్రోత్ పెంచాలనుకుంటే ముఖ్యంగా ఫీచర్ పరంగా తీసుకుని అందుకోసమే ఈ ఫీచర్ సిటీలో ఈ యొక్క సమ్మిట్ ఏర్పాటు చేశారు. దాదాపు 1,00,000 కోట్లకు సంబంధించిన అగ్రిమెంట్లు ఎన్యూవల్ చేసుకోవాలనేది ప్రభుత్వం టార్గెట్ పెట్టుకున్నట్టుగా తెలుస్తా ఉంది. 144 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు ఇందులో అటెండ్ అవుతున్న అంశాలు కేవలం ఇండస్ట్రియల్ పాలసీకి సంబంధించిన అంశాలు, ఇండస్ట్రీలకు సంబంధించిన వ్యక్తులే కాదు, సంబంధించి వివిధ రంగాల్లో నిపుణులైన వారికి సంబంధించి కూడా మనం తెలియడం జరిగింది. ముఖ్యంగా ఎన్వైరన్మెంట్ చూస్తే హీరో నాగార్జున పిలిచారు, అలాగే అజయ్ దేవగన్ బాలీకి సంబంధించిన సినిమా నటుడు ఇక్కడ ఇండస్ట్రీ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ఇక్కడ పెట్టాలనుకుంటున్న నేపథ్యంలో దానికి సంబంధించిన ఎంఓ కూడా చేసుకోబోతున్నారు. అలాగే నోబెల్ శాంతి గ్రహీత సత్యర్థి కైలాష్ కూడా ఇక్కడికి అటెండ్ అయ్యారు. వీళ్ళందరి ద్వారా ఇక్కడ ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం, ఇక్కడ శాంతి ఉంది, భద్రత విషయంలో ఎలాంటి దోకా లేదనే కాన్ఫిడెన్స్ ని సంబంధించిన పారిశ్రామికవేత్తలకు ఇచ్చేందుకు ఈ తరహా వివిధ రంగాలకు సంబంధించిన ప్రతినిధులను పిలిచినట్టుగా తెలుస్తోంది. ఇటు సంబంధించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఈ యొక్క సమ్మిట్ కు అటెండ్ అయ్యారు. తద్వారా కేంద్రం రాష్ట్రం సంబంధించి సహకారం ఉంది, పెట్టుబడుల విషయంలో ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, ఇక్కడ హైదరాబాద్ లో పెట్టుబడులు ఈజీగా పెట్టుకోవచ్చనే కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసేందుకు ఈ తరహా ప్రభుత్వం ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తా ఉంది. మనకు ఆ విజువల్స్ తో కనిపిస్తా ఉంది. ప్రముఖులందరూ కూడా గవర్నర్ వెల్కమ్ చెప్పి వారందరినీ కూడా తీసుకెళ్తున్నారు. ఈ సమ్మిట్ ప్రారంభ ఉపన్యాసంలో ప్రభుత్వం ఏం చేస్తుందనే ఆసక్తి అయితే అందరిలో ఉంది. ఈ సమ్మిట్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇండస్ట్రీలకు సంబంధించి ఒక ప్రత్యేక పాలసీని ఆవిష్కరిస్తారని ఒక చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ల్యాండ్ కి సంబంధించి ఇచ్చే విషయంలో కానీ ఇప్పటికే మనం చూస్తాం హిల్ టు పాలసీకి సంబంధించి అందులో భాగంగానే ప్రభుత్వం తీసుకుంటున్నట్టుగా చర్చ జరుగుతూ ఉంది. హైదరాబాద్ ముఖ్యంగా ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న ఇండస్ట్రీని బయటకు పంపించడం ద్వారా కొత్త కారిడార్, ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయడంతో పాటు అటు ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న స్థలంలో కూడా ఎటువంటి పారిశ్రామిక కాలుష్యం లేని కంపెనీలకు ఇచ్చేందుకు ప్రభుత్వం ఎన్నుకుతూ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. దాని నేపథ్యంలో ఈ అన్ని అంశాలను కూడా ఈ యొక్క వేదిక ద్వారా సీఎం తో పాటు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన ప్రముఖులందరూ కూడా వివరించే అవకాశం కనిపిస్తుంది.